ఓటమి అసలు ఆయన ఏం చేశాడండి, అసలు ఏం చేశాడు? ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటే ఆయనే అన్నమాట. ఒక ఫస్ట్ ఆయన ప్రజా వేదిక కూలగొట్టిన కాడి నుంచి మనం చూస్తానే ఉన్నాం. ఒక కక్షపూరిత రాజకీయాలు, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయటం, అన్యాయంగా మా నాయకుడిని జైల్లో పంపించాడు. మేము ఊరుకోం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీకు చర్లపల్లి జైలుకి నువ్వు వెళ్ళబోతా ఉన్నావు. నీ లోకేష్ బాబు దగ్గర రెడ్డి బుక్ ఉంది, రెడ్డి బుక్ మర్చిపోద్దు. ఇంకా మొదలెడదామా అని మొన్న అన్నాడు మా అన్న. మేము మొదలెడతాం, మేమే అసలు ఊరుకోం. జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించేదాకా మేమే నిద్రపోం కార్యకర్తలం. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. మా నాయకుడు మా పవన్ స్టార్ గానీ ఇదే ఒక మరి మీ నాయకత్వాన్ని పాతాళలోకి తొక్కేశాడు మా పవన్ అన్న, మా చంద్రబాబు నాయుడు గారు. మా కార్యకర్తలు అందరం కలిసి గుర్తుపెట్టుకో, బాధ్యత రాబోయేది జీవితకాలం టీడీపీనే ఉంటుందని మేము గట్టిగా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మీ రాక్షస పాలన, మీ అవినీతి పాలన ప్రజలకి కంటి నిండా సుఖం లేకుండా పోయింది. ఏంటి ప్రజలు బిక్కుమంటా ఉన్నారు. పోయిన గత 5 సంవత్సరాల నుంచి ఈ ఎన్నిక అవటం మొదలు అందరికి చక్క చిరునవ్వు చూస్తా ఉన్నాం. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇన్ని వేల కోట్ల మెజార్టీలు మా వంశీ గారు కనిపించట్లేదు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఏంటి ఆంటీ రోజా ఆంటీ, అత్త ఒకసారి బయటికి రా అత్త ఒకసారి బయటికి రా. ఎక్కడున్నావు అత్త? నువ్వేదో చెప్పాగా పవన్ కళ్యాణ్ అన్నావు, ఇంత వయసు వచ్చింది అంత వయసు వచ్చింది, చిటికిన వేల మీద బొచ్చు పేకలేవు అని చెప్పావు. నీ అనుభవం నువ్వేంటి? జీవితకాలం నువ్వు ఇంట్లో కూర్చోవాల్సిందే, నువ్వు జబర్దస్త్ చేసుకోవాల్సిందే. ఆ టీవీలో కూడా నిన్ను రానివ్వరు నాకు తెలిసి. అత్త నువ్వు ఎక్కడున్నావు? డైమండ్ రాని, నువ్వు బయటికి రా అమ్మా. నీ కౌంటర్ ఇవ్వాలనిపిస్తుంది ఇప్పుడు. నువ్వు బయటికి రా. దాక్కున్నావా? 10 సార్లు వెళ్ళి కొండకెళ్ళి నువ్వు మర్చిపోనట్టున్నావు. వెంకటేశ్వర స్వామికి గుండు కొట్టిలా వెంకటేశ్వర స్వామికి నీ కోపం వచ్చింది అనమాట. నగర ప్రజలు నున్న గుండు కొట్టి పంపించారు రోజా అత్త నీకు. అత్త గుర్తుపెట్టుకో, ఇక నువ్వు కోలుకోలేని దెబ్బ నగర ప్రజలు గాని మా కూటమి నాయకులు గాని మీకు ఇచ్చారు. వారు వన్ సైడ్ టీడీపీ. వై నాట్ 165? మీరు చూస్తారు మా పాలన, మీరు చూస్తారు. కొడాలని గారు కుప్పంలో చంద్రబాబు నాయుడిని గెలవమన్నారు. ఈరోజు కుప్పంలో భారీ మెజార్టీ. కొడాలని బాబు ఎక్కడున్నావు నువ్వు? మొన్న ఛాలెంజ్ చేసావు, కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గెలవకపోతే నేను బూట్లు చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడుస్తానని చెప్పి రాజకీయ సన్యాసం చేస్తానని. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు రా, మా ప్రజావేదిక రా. నువ్వు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మర్చిపోయాను, పాలిష్ తెచ్చుకో వచ్చేటప్పుడు పాలిష్ తెచ్చుకొని రా. నువ్వు పారిపోయావరా? నిన్న మా నాయకులు కోడిగుడ్లతో సన్మానం మీకు సరిపోదు, కోడిగుడ్లతో సన్మానం మీకు కాదురా. రోడ్డు మీద గొడ్డలు ఇప్పించి తన్ని తరిమి కొడతా అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.